ఒక పెద్ద పట్టణానికి దగ్గరలో ఒక అడవి ఉండేది. ఆ అడవిలో ఒక వర్తకుడు వ్యాపారం చేస్తూ ఉండేవాడు. తన వ్యాపారం నిమిత్తం దగ్గరలో ఉన్న పట్టణానికి కూరగాయలు మరియు అడవిలో దొరికే దినుసులు తీసుకొని బజారులో అమ్మి సాయంత్రం తన ఇంటికి బయలుదేరాడు. ఇంతలో మేఘాలు కమ్మి హఠాత్తుగా గాలివాన మొదలయ్యాయి. అసలే చలికాలం, ఇంతలో గాలివాన. అతనికి ఏమీ తోచని స్థితిలో వర్షానికి తడుస్తూ చలికి వణుకుతూ దగ్గరలో ఉన్న ఒక పెద్ద భవంతి దగ్గరకు చేరాడు. అక్కడ బిక్కుబిక్కుమంటూ ఒంటరిగా తలదాచుకున్నాడు. అంతలో ఆ భవంతిలోని ఒక కారు వచ్చింది. అందులో నుండి ఒక ధనవంతుడు దిగి లోపలికి వెళుతూ ఆ చాటున తడిసిపోయి బిక్కుబిక్కుమంటూ ఉన్న ఆ వర్తకుడిని చూశాడు. ఎవరు నువ్వు అని గట్టిగా అరిచాడు. అయ్యా, నేను దగ్గరలో ఉన్న అడవిలో ఉంటూ ఇక్కడ వ్యాపారం చేసుకునే వర్తకుణ్ణి. వర్షానికి తలదాచుకోవడానికి ఇక్కడ నిలబడ్డానయ్యా. వర్షం ఆగిపోగానే వెళ్ళిపోతాను అని ఎంతో వినయముగా జవాబిచ్చాడు. తలపొగరు కలిగిన ఆ ధనవంతుడు ఇష్టం వచ్చినట్లు మాట్లాడి ప్రతి అడ్డమైన వాడికి ఇదేమైనా సత్రమా, బయటికి పో అని చెప్పి పనివాడి చేత గెంటించాడు. ఆ వర్తకుడు తల వంచుకొని వర్షంలో తడుస్తూనే ఇంటికి చేరాడు. 2 సంవత్సరాలు గడిచాయి. ఒకరోజు ధనవంతుడు తన స్నేహితులతో కలిసి దగ్గరలో ఉన్న అడవికి వేటకు వెళ్ళాడు. పొద్దుపోయే వరకు వేటాడినా ఫలితమే లేదు. చివరికి ఓ జింక ఆ ధనవంతుని కంటబడింది. ఆ ధనవంతుడు తుపాకీ గురిపెట్టే లోపే ఆ జింక పరుగెత్తింది. చాలా దూరం పరుగు పెట్టినా ఫలితం లేదు. చివరికి ఆ జింక పారిపోయింది. ఈ అయ్యగారు దారి తప్పాడు. ఎంత వెతికినా తన స్నేహితుల జాడ దొరకలేదు. బాగా పొద్దుపోయింది. ఒక పక్క తోడేళ్ళ అరుపులు, మరో పక్క పులుల అరుపులు ఒళ్ళంతా వణుకు పుట్టించాయి. ఇదే నాకు చివరి రోజు. ఈ అడవిలో నుండి ప్రాణాలతో బయటపడడం అసాధ్యమని ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకున్న ఆ ధనవంతునికి దూరంలో ఒక చిన్న ఇల్లు కనిపించింది. ఆ ధనవంతునికి ప్రాణం లేచి వచ్చింది. నెమ్మదిగా ఇంటికి చేరాడు. లోపలున్న వ్యక్తిని ఈ రాత్రికి నన్ను ఉండనిమ్మని ప్రాధేయపడ్డాడు. లోపలున్న వ్యక్తి ఆ ధనవంతుని చూసి ఎంతో ప్రేమతో లోపలికి ఆహ్వానించి పాలు పండ్లు తనకు ఆహారంగా ఇచ్చి నిద్రపోవుటకు ఏర్పాట్లు చేసి ఆ ధనవంతునికి ఏ కష్టము కలగకుండా చూశాడు. ప్రొద్దునే లేచి ఆ ధనవంతుడు ఆతిథ్యం ఇచ్చిన వ్యక్తికి 1000 రూపాయలు ఇవ్వబోయాడు. అందుకతడు, అయ్యా, నా ఇంటిలో పాలు పండ్లు సమృద్ధిగా ఉన్నాయి. ఆపదలో ఉన్నారు కాబట్టి ఆదుకోవడం కనీస మానవ ధర్మం. దానికి మీరు ఏమీ చెల్లించిన అవసరం లేదు అన్నాడు. అందుకు ఆ ధనవంతుడు, ఇంతగా ప్రేమ మర్యాదలు చూపించుటకు నేను ఏమి చేశాను అని బడాయిగా అన్నాడు. అందుకతడు, అయ్యా, జ్ఞాపకం ఉన్నదా, 2 సంవత్సరాల క్రితము వర్షంలో తడుస్తూ చలికి వణికిపోతూ మీ ఇంటిలో తలదాచుకున్న పాపానికి మీరు నన్ను పని మనిషి చేత బహు అమర్యాదగా మెడపట్టి బయటకు గెంటించేసింది మీరే. జ్ఞాపకం వచ్చిందా? ఆ మాట వినగానే తన తల మీద ఎవరో నిప్పులు కుప్పలు పోసినట్లుగా మదన పడుతూ మాట్లాడలేక సిగ్గుతో తలదించుకున్నాడు. కాబట్టి నీ శత్రువు ఆకలిగొని ఉంటే అతనికి భోజనము పెట్టుము, దప్పిగొని ఉంటే దాహమిమ్ము. అలాగు చేయుట వలన అతని తల మీద నిప్పులు కుప్పలుగా పోయుదువు. రోమా 12:20. ఈ రోజు నుంచి మనకు కీడు చేసిన వారెవరో ఒకరికి మేలు చేసే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.